ఈరోజు మనతో పాటు ఉన్నారు లక్ష్యం సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కోమరెడ్డి గోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అసలు ఇప్పుడు లక్ష్యం సొసైటీ ఇప్పుడు ఇక్కడ ఏఐ రావాలి పోలీస్ రంగంలో కూడా అని చెప్పేసి మీరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అసలు ఏంటి ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అట్లనే అసలు ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది, దేని వల్ల మీరు దీన్ని ప్రేరణ పొందారు అసలు? ఈరోజు ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు నేషనల్ సెమినార్ అండ్ ఐజీస్ అండ్ ఎబో ఐజీ ర్యాంక్ వాళ్ళు ఇంతవరకు ఎక్కడ పెట్టలేదండి. ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు మనం ఒకటి తలిస్తే మనకంటే ముందు వీళ్ళు సైబర్ నేరస్తులు ఉన్నారు. దానికి అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఏఐ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మార్పులు తీసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎన్ని సమస్యలు తీర్చుకుంటూ పోతుంది, కొత్త సమస్యలు వస్తున్నాయి. దాన్ని నేషనల్ వైడ్గా ఇప్పుడు ఏ జిల్లాకు ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఉన్నాయి కదా, దాన్ని నేషనల్ వైడ్గా ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్, ఒక డీజీ ఐజీ 5 లెవెల్ టీచర్ వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు ఇంటలెక్చువల్ పీపుల్ తీసుకొని వాళ్ళ యొక్క ఐడియాస్ తోటి ఈరోజు మనం చేయగలిగితే ఒక అవుట్పుట్ వస్తుందని ఆలోచనతో లక్ష్యం టీవీ ఈరోజు మనం ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో పోలీస్ సెమినార్ పెట్టడం అనేది ఫస్ట్ టైం మేడం ఇండియన్ హిస్టరీలో. అటువంటి సెమినార్లో చాలా అవుట్పుట్స్ వస్తున్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రేపు రాబోయే తరానికి ఏ విధమైన అప్డేట్స్ చేయాలి, చేస్తే ఎలా మనం ఈరోజు అవుట్కమ్ వస్తుందనే ఆలోచన చాలా బాగా చేయడం జరిగింది. దత్తేత్ర గారు ఈరోజు దానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు మేడం. ఈ లక్ష్యం సొసైటీ మెయిన్ లక్ష్యం ఏంటంటారు? మా లక్ష్యం ఏం లేదు. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఏ రోజు కూడా అందరి యొక్క ఆలోచనతో ఈరోజు ఇండియా లెవెల్లో కొత్తదనం తీసుకెళ్ళగలిగితే, అప్డేట్ కావాల్సిన అవసరాలు ఉన్నాయి. అది అప్డేట్ అయితే తప్పకుండా మనం తొందరగా దీన్ని సొల్యూషన్ ఇవ్వగలమనే ఆలోచనతో మేము నేషనల్ వైడ్గా ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో కాన్ఫరెన్స్ పెట్టాం, పోలీస్ సెమినార్ మేడం. అంటే ఏఐ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, చాలా వరకు ఐటీలో ఏఐ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఏఐ వల్లనే లే ఆఫ్స్ అనేవి చాలా వరకు జరుగుతున్నాయి. దానికి ఇప్పుడు మరి ఇక్కడ పోలీస్ రంగంలో ఏఐ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటారు? అంటే నిజంగా చెప్పాలంటే ఏఐని హెల్ప్ తీసుకోవాలి మేడం. ఈరోజు హెల్ప్ తీసుకొని ఈరోజు దొంగతనాలు కానీ సైబర్ క్రైమ్స్ కానీ ఏ క్రైమ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పట్టుకోగలిగితే ఈరోజు చాలా ఈజీ అనమాట. దాని గురించి ఏఐ ఉపయోగించుకోవాలి, టూల్ ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు భక్తులందరూ కూడా చెప్తున్నారు. మా ఆలోచన కూడా అదే మేడం. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే, అంటే ఏఐ కంపల్సరీ తీసుకురావాలనే మాట్లాడుతున్నారు. ఏఐ ఉంది ఇప్పుడు కూడా, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్లస్ కొత్తదనము ఎలా చేయాలి, అడ్వాన్స్ ఎలా చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళు మనకంటే ఫాస్ట్ అయిపోతున్నారు. సైబర్ వాళ్ళని అనుకోండి, ప్రతి ఒక్క వాళ్ళందరూ దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ఏఐని కూడా ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని కూడా భక్తులు చాలా. ప్రపంచ దేశాలు ఆల్రెడీ ఏఐ మీద చాలా గట్టి పట్టు వాళ్ళకి వచ్చేసింది. మనం భారతదేశంలో చాలా కొంచెం వెనుకబడి ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇది మీరు నమ్ముతారా? నమ్మాలి మేడం. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మారుతున్న అనుగుణంగా మనం ఈరోజు మారాలి. మరి టూల్స్ను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎంతమంది ఉన్నా కూడా దాన్ని టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ద పీపుల్ అనేది ఇంపార్టెంట్ అనేది మా ఆలోచన మేడం.